షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పెళ్లి వాళ్ళిద్దరికీ చెయ్యాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళ పేర్లు మాత్రమే చేయించాం. మా పేర్లు ఈ పత్రికలో లేకపోయినా పర్వాలేదు, కానీ అంజలి కార్తీక్ల పేర్లైనా వేయించాలి కదా. మీ అందరి పెళ్లిళ్ళు వాడితో కలిపి చేసి వాడి ప్రాణానికి హాని తెప్పించమంటారా? పెళ్లి పత్రికలో నిశ్చయించిన ముహూర్తానికే రాధాప్రసాదుల పెళ్లి జరుగుతుంది. అవును మావయ్య, నాదొక చిన్న అనుమానం. ఏంటమ్మా? ఏ ఇంటికైనా బంధువులు వస్తే ఎన్ని రోజులుంటారు? ఒక 3 రోజులు ఉంటారు, లేదా వారం. అంతే కదా. మరి వీళ్ళేంటి నెలల తరబడి ఇక్కడే ఉంటున్నారు? ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి వెంటనే వాళ్ళి ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పండి. ఇప్పుడు లక్ష్మి గారిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటే మాత్రం నేను భరించలేను. తనెక్కడికి వెళ్ళదు, ఈ ఇంట్లోనే ఉంటుంది. దేని గురించి మావయ్య మీరనేది? ఇంకా దేని గురించి అంటావేంటే? ఆ రాధ గురించి. సమయం చూసుకుని బావ మనసు నా వైపుకు తిప్పుకుని ఆ రాతని మర్చిపోయేలా చేస్తాను. ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి నన్ను కొట్టాలని చూస్తున్నారు. అంటారమ్మా, ఎందుకనరు? తేరగా పడి తింటున్నారు కదా, ఒళ్ళు పొగరకి ఏమైనా అంటారు. చూడండి బావగారు, చిన్న పిల్లడని కూడా చూడకుండా భార్గవ్ మీద చేయి చేసుకుంది. మేమున్నామన్న భయం కూడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అదంతా నువ్విచ్చిన చనివేరా? సిరి, ప్రతి చిన్న విషయానికి మీరు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారనిపిస్తుంది. అవునంజలే, ఏదో భార్గవ్ను చిన్న మాట అన్నందుకు మీరందరూ కలిసి మా రాధదినపై అంతలా సీరియస్ అవడం అనవసరం అనిపించింది. ఏంటి మీరు అనేది? ఆవిడ గారు ఏం చేసినా మేం చేతులు కట్టుకుని నోరు మోసుకుని చూస్తూ ఊరుకోమంటారా? ఏ చిన్న పిల్లాడని తెలిసినప్పుడు వాడిని మందలించడానికి చెయ్యెత్తు కొట్టాలా? ఆవిడ గారికి నోరుంది కదా, నోటితో చెప్తే ఎవరన్నా వద్దంటారా? పిల్లాడని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొడుతుందా? మా అక్క గాని అడ్డు లేకపోతే ఇవాడు తన అంత చూసేదాన్ని. భార్గవ్ పై ఇప్పటి వరకు మేమే చేయి చేసుకోలేదు, అలాంటిది వాణ్ణి కొట్టిందని తెలిసాక మేమెలా తట్టుకోగలం? వాడు అవ్వటానికి మా అక్క కొడుకే అయినా వాణ్ణి మేము ముగ్గురం మా కడుపులో పెట్టుకుని చూసుకున్నాం. మాకు అమ్మలా మారిన మా అక్క ప్రతిరూపం వాడు. అందుకే వాడిలోనే మా అక్కను చూసుకుంటూ వాడికి అమ్మలా మారాం. వాడికి ఏ చిన్న కష్టం వచ్చినా మేము తట్టుకోలేం. అలాంటిది వాడి కంట్లో కన్నీరు చూస్తే మేము ఊరుకుంటాం అనుకుంటున్నారా? అరే, నేను చెప్పేది అది కాదు సిరి. అసలు నా ఉద్దేశం... వద్దు, నువ్వింకేం చెప్పొద్దు. నువ్వేం చెప్తావో నాకు బాగా తెలుసు. ఎంతైనా ఆవిడ గారు మీ అన్నయ్యని ప్రేమించిన మనిషి కాబట్టి, ఈ ఇంటికి కాబోయే పెద్ద కోడలు కాబట్టి, ఆవిడ గారు ఏం చెప్పినా ఏం చేసినా సర్దుకు పొండి అని చెప్తావు, అంతే కదా? తను నిజంగా మంచి మనిషి అయితే, తన మనసులో ఎలాంటి కల్మషం లేకపోతే నువ్వు చెప్పినట్టుగానే వినొచ్చు. కానీ మీరనుకున్నంత మంచిదేవి కాదు ఆవిడ గారు. ఆవిడ గారు మమ్మల్ని చూస్తేనే చాలు కావాలని ఏదో ఒక వంకతో గొడవలు పెట్టుకోవాలని చూస్తుంది. అలాంటి దాంతో మేము ఎలా సర్దుకుపోతాం చెప్పు? అయ్యో వదినా, జరిగిన మ్యాటర్ని సీరియస్గా తీసుకోకండి.
ముందు ముందు ఇలాంటివి జరగకుండా ఏం చేస్తే బాగుంటుందో అని డిస్కస్ చేద్దామని వచ్చాం. కానీ మీరేమో మేము చెప్పేది వినిపించుకోకుండా ఫైర్ అవుతూనే ఉన్నారు. ఇలా అయితే ఇలా చెప్పండి. నువ్వు డిస్కస్ చేయాల్సింది మాతో కాదు, ఉందిగా మీరు రాదో వదినా, తనతో కూర్చొని ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరితో ఎలా ఉండాలో తనకు అర్థమయ్యేలా చెప్పు. అది వాళ్ళ వల్ల కాదే. ఎందుకంటే ఇప్పుడు మనకంటే వాళ్ళకి ఆవిడ గారే ఎక్కువయ్యారు. ఈ ఇంటికి ఇప్పుడు ఆవిడ గారే కదా దేవత. మొన్నటి వరకు మన అక్కని సీతమ్మ తల్లితో పోల్చుతూ తను లేకపోతే ఈ కుటుంబమే లేదు అన్నట్టు పొగిడారు. కానీ ఈవిడ గారు రాగానే మన అక్కని మాట వరుసకు కూడా మాట్లాడించడం మానేసి ఆవిడ గారే లేకపోతే ఈ కుటుంబమే లేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. హ, ఆయన చెవిటివాడి ముందు శంఖ వదినట్టు మనం పోయి వేళతో చెప్తున్నాం చూడు. అందుకు మన చెప్తూ మనమే కొట్టుకోవాలి. అవును సిరి, ఎంతైనా వీళ్ళు ఒకటే, ఏటొచ్చి మనమే పరేవాళ్ళం. అయినా వీళ్ళకెంత చెప్పినా వేస్ట్ సిరి, పద వెళ్దాం. అంజలి, సిరి అంజలి, సిరి భవానీ అమ్మ ఉప్పు తిన్న ఏ ఒక్కడు కూడా నిజం చెప్పడు. వాడికి బతికుండగానే చావనేది ఎలా ఉంటుందో రుచి చూపిస్తే వాడంతట వాడే రాధని తీసుకొచ్చి నా కాళ్ల ముందు పడేస్తాడు. వాడి కోసం నలుదిక్కులా మనుషుల్ని పంపించాను. మావా, మంచి స్టఫ్ దొరికింది మావా. నేను మానసికంగా నలిగిపోవాలనే నువ్వు ఇలా చేస్తున్నావని నాకు అర్థమైపోయింది. నువ్వు చేయించిన ఫోటో ఫ్రేమ్ నా చేతిలోనే కాదు, నా కళ్ళ ముందు కూడా కనిపించకూడదు. బావా, అది గోడకి లాక్ అయిపోయింది. మీ ప్రాపర్టీ మీద ఇన్కమ్ ఇస్తున్నాం కదా, ఈ సంవత్సరం 4 కోట్లు వచ్చింది. అది మీకు అందజేద్దామని. సరే, రేపు రండి, నేను ఇంట్లోనే ఉంటాను. మేడం, మీకు ఇంకో విషయం చెప్పాలి. చెప్పండి. ఆ 4 కోట్లలో 1 కోటి మంగ షేర్కు వెళ్తుంది మేడం. మంగకు దీనిలో ₹1 కోటి షేర్ వెళ్ళడం ఏంటి సార్? 100% నాకే రావాలి అనుకునేదాన్ని నేను. ముష్టి కోటి కోసం, ఆఫ్టర్ ఆల్ 25% కోసం ఆలోచిస్తానా? 4 నీకే వదిన ఎందుకు ఇస్తుందమ్మా? ఆవిడివ్వదు, మనమే తీసుకుంటాం. నువ్వు తీసుకోవడానికి వెళ్ళినా వదిన నీకు ఇప్పించటానికి ఒప్పుకోదుగా మంగా. ఆవిడక్కడుంటే ఒప్పుకోదు, లేకపోతే అంటే హలో హలో, వీధుల్లో జోల పట్టుకొని తిరిగే నీకు నా కంపెనీలో ఏంటే పని? నీదో కంపెనీ, దానికో బోర్డు, దాంట్లో నువ్వు ఒక ఎండి. దొక్కు ఫోన్కి ₹1,00,000 లాగావే. నీ బుద్ధిలాగే ఉంది నీ కంపెనీలో తయారయ్యే సరుకు కూడా. ఇది నా కంపెనీ ప్రెమిసెస్, గుర్తుంచుకో. ఎక్కువ చేస్తే పరువు నష్టం దాబా వేస్తా, జాగ్రత్త. పరువు నష్ట దావా వేయడం నీకే కాదు, మాకు తెలుసు. నీ దగ్గర కొత్త గ్రైండర్తో పాటు నష్టపరిహారం కూడా చెల్లించుకోకపోతే నా పేరు పద్మావతినే కాదే. నీలాంటి ఉడత ఊపులకి భయపడేదాన్ని కాదు. దామిని, డాటర్ ఆఫ్ మోహిని. చిన్నాళ్ళు నాతో ప్రేమగా ఉండే ప్రియా ఇప్పుడు నన్ను ద్వేషిస్తుంటే తట్టుకోలేకపోతున్నానండి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పదంటారు.
ప్రియని ఈ చేతులతో పెంచాను, ఈ చేతులతో గోరుముద్దలు తినిపించాను, ఎత్తుకుని ఆడించాను, వేలు పట్టుకుని నడిపించాను. నా కష్టాల్లో ప్రియ నవ్వులు నాకు ఓదార్పునిచ్చాయి. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టాలంటే నా గుండె నాకు దూరం అయిపోయినట్టుగా అనిపిస్తోంది.